ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం ఉందని మా తండ్రి, ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ మాటలు నేర్చుకుంటున్నాం. ఈ కుటుంబం ద్వారా మీ అమూల్యమైన మాటలు వినిపిస్తున్నారు. ఇంతవరకు మంచి మాటలు విన్నాం. మరికొన్ని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మా అందరికీ అవసరమైన అమూల్యమైన మాటలు వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ, అలాగే దైవజనులకు, ఇంతవరకు చక్కటి మాటలు వినిపించిన దైవజనులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇక్కడున్న భయంకరమైన ఎండను బట్టి ఉదయం ఒక లెసన్ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ సహోదరులు బలవంతంగా ఇప్పుడు కూడా చెప్పాలని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఉన్నాం. దేవుడు కూడా చల్లటి వాతావరణం ఇచ్చారు. ఇంతవరకు మనం ఒక పాఠాన్ని వింటున్నాం, మనిషి గుర్తించని దేవుని కష్టం. మరికొన్ని మాటలు మనం ఈ పాఠంలో విందాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మీ ముఖం నాకు సరిగ్గా కనిపించట్లేదు, అయినా సరే నా ముఖం మీకు కనపడుతుంది కదా, కాబట్టి జాగ్రత్తగా వినండి. భూమి మీద 850 కోట్ల మంది మనుషులు ఇప్పుడు మన ప్రపంచ జనాభా. ఇందులో అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు. ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి పంచదార ఏ రుచిలో ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు? తీయగా ఉంటుంది. ఈ ఎవరిది? యాగంటి పిల్లలు అడిగినా తీయగానని చెప్తారు. కర్నూలు వెళ్ళి అడిగినా తీయగానని చెప్తారు. రాజమండ్రి మా ఊరు వెళ్ళి అడిగినా తీయగానని చెప్తారు. అమెరికా వెళ్ళి అడిగినా కాకపోతే స్వీట్ అంటారు ఇంగ్లీష్లో. అంతే. మిరపకాయ ఏ రుచిలో ఉంటుంది అని అడిగా అనుకుని ఏం చెప్తారు? కారం. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమాధానం. నిమ్మకాయ ఏ టేస్ట్ అంటే పులుపు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తాడు. దేవుడు ఎవరు అని అడిగా అనుకోండి ఏం చెప్తారు? ఈ ఊర్లోనే ఒక 100 సమాధానాలు వస్తాయి. అవునా కదా? అదేంటి? పంచదార విషయంలో క్లారిటీ ఉంది, మిరపకాయ విషయంలో క్లారిటీ ఉంది, నిమ్మకాయ విషయంలో అందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం. దేవుడు ఎవరంటే ఎందుకు క్లారిటీ లేదు? కొంతమంది అసలు లేడంటారు, కొంతమంది ఉన్నాడంటారు, కొంతమంది ఒకటే దేవుడు అంటారు, కొంతమంది అయితే అందరూ దేవుళ్ళు అంటారు. నమ్మితే నమ్ముతానంటాడు, నమ్మకపోతే నమ్మనంటాడు. కొంతమంది సీరియస్గా చచ్చిపోస్తారు, కొంతమంది రారు, అప్పుడప్పుడు వస్తుంటారు. అంటే దేవుడి విషయంలో మనుషులకు ఒక సరైన అవగాహన లేదు. ఎందుకు లేదు? ఇంతకీ మీ అమ్మ ఎవరు అని అడిగా అనుకోండి, ఇక్కడ ఉన్నందరిని ఏం చెప్తారు? అన్న క్లారిటీ ఉందా లేదా? మీ అమ్మ ఎవరో తెలుసు కదమ్మా. మీ నాన్న ఎవరంటే క్లియర్గా చెప్తారు, ఇదిగో ఇతను మా నాన్న, పేరు ఇది. ఏమండి కొంచెం డౌట్గా ఉంది, మా నాన్న కదా అంటారా? ఏమన్నా అమ్మ విషయంలో, నాన్న విషయంలో డౌట్ ఉంటుందా? దేవుడి విషయంలో మాత్రం అందరికీ డౌట్లు, అనుమానాలు, సందేహాలు. అమ్మ విషయంలో ఉన్న క్లారిటీ, నాన్న విషయంలో ఉన్న క్లారిటీ, తినే తిండి విషయంలో ఉన్న క్లారిటీ. దేవుడి విషయంలో ఎందుకు లేదు? నమ్మేవాడొకడు, నమ్మని వాడొకడు, సీరియస్గా నమ్మేవాడొకడు, అప్పుడప్పుడు వెళ్ళేవాడొకడు. ఎందుకంటే దేవుడు కోసం సరిగా ఆలోచించలేదు మనుషులు. ఎందుకు ఆలోచించలేదు? ప్రపంచంలో ఒక నానుడు ఉంది, మీకు తెలుసు. తల్లి, తండ్రి, గురువు, దైవం. విన్నారా? ఇది లేదా? స్కూల్లో కూడా చెప్తుంటారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? తల్లికి ఇచ్చారు. రెండవ ప్లేస్ ఎవరికి ఇచ్చారు?
నాన్నకి ఇచ్చారు. మూడో ప్లేస్ ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చారు. నాలుగో ప్లేస్ ఎవరికి ఇచ్చారు? దేవుడికి అనుకుంటున్నారు. అనుకో, దేవుడు కూడా కాదు, అతిథి దేవోభవ. మళ్ళా పతియే ప్రత్యక్ష దైవం, సతియే. ఇప్పుడు దేవుడి ప్లేస్ ఎంత? ఎందుకు మొదటి స్థానాన్ని అమ్మకి ఇచ్చారు? ఎందుకు రెండవ స్థానాన్ని నాన్నకి ఇచ్చారు? ఎందుకు మూడవ స్థానాన్ని గురువుకి ఇచ్చారు? తెలుసా మీకు? చెప్తాను జాగ్రత్తగా. ప్రపంచం అంతా కలిసి మొదటి స్థానాన్ని తల్లికి ఎందుకు ఇచ్చిందంటే, ఈ భూమి మీద నేను పుట్టడానికి, నేను ఎలా బతకడానికి నా కోసం మొట్టమొదట కష్టపడిన వ్యక్తి అంటే ఎవరైనా ఉంటే అది మా తల్లి. ఆవిడ గర్భంలో పడిన మొదలుకొని 9 నెలలు నన్ను మోసి, ఈ 9 నెలలు సరిగా పడుకోకపోయినా ఇబ్బందిగా ఉన్నా భరించి, చివరికి ప్రాణాలకు తెగించి నన్ను కని తన రక్తాన్ని పాలుగా నాకు పట్టించి, వాళ్ళు తిన్నా తినకపోయినా నాకు తినిపించి, నా కోసం అత్యంత ఎక్కువ కష్టపడిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఎవరు? అమ్మ అని. అమ్మ కష్టాన్ని గుర్తించి అమ్మకి ఎన్నో ప్లేస్ ఇచ్చారు? ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇది దాని వెనక పరమాత్మ. నేను ఎలా బ్రతుకుతున్నానంటే, నా జన్మ వెనక రెండవదిగా కష్టపడిందంటే ఎవరన్నా ఉంటే అది మా నాన్న. అమ్మ కన్నది కానీ నాకు బట్టలు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, తినే తిండి కావాలన్నా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలన్నా, ఇవన్నీ కష్టపడి కూలి పని చేసో, ఉద్యోగం చేసో, రిక్షాలాగో ఏదో మొత్తానికి కష్టపడి చెమటొచ్చి సంపాదించి నన్ను పోషించేది ఇవన్నీ పెట్టి. అందుకే నేను ఎలా బ్రతుకుతున్నానంటే, నా కోసం రెండవదిగా కష్టపడింది ఎవరు? మా నాన్న అని. నాన్న కష్టాన్ని గుర్తించి ఏం చేశారు? రెండవ స్థానాన్ని ఇచ్చారు. తర్వాత ఎవరు? ఎవరమ్మా? గురువు. ఈయనకి ఎందుకు ఇచ్చారు? అమ్మ తర్వాత, నాన్న తర్వాత నేను ఎలా బతుకుతున్నానంటే, ఏదో ఉద్యోగం చేసుకున్నావు, వ్యాపారం చేసుకున్నావు, తెలివిగా 4 డబ్బులు సంపాదించుకుంటున్నానంటే నాకు కొంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని నేర్పించేవాడినే గురువు అంటారు. అవునా? ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటారు అనుకోండి, గురువు నేర్పిస్తాడు. ఆ ఉద్యోగం వల్ల డబ్బు సంపాదించుకుంటున్నాను, చక్కగా బతుకుతున్నాను. ఉద్యోగం అంటే చదివితేనే ఉద్యోగం కాదు. ఆటో డ్రైవర్కి ఆటో నేర్పించినోడు కూడా ఉంటాడు. అవునా? అతను ఏమవుతాడు? గురువే. తాపీ పని చేసేవారికి తాపీ పని నేర్చుకోవాలి ఇంకొక దగ్గర. ఎవరైనా వాళ్ళు చేసే పని ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటారో వాళ్ళని ఏమంటారు? గురువులు. ఆ గురువు వల్లే నేను వర్క్ చేసుకుంటున్నాను, ఈ ఉద్యోగం చేసుకుంటున్నాను, డబ్బులు సంపాదించుకుంటున్నాను, మంచిగా బతుకుతున్నాను. నా కోసం కష్టపడి విద్య నేర్పించాడు కదా. అందుకు అతని కష్టాన్ని గుర్తించి మూడో స్థానం ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు క్లారిటీ ఉంది ఎందుకు ఇచ్చారు? తల్లి, తండ్రి, గురువు. తర్వాత ఎవరు? నా కోసం మా అమ్మ తర్వాత, మా నాన్న తర్వాత, గురువు తర్వాత కష్టపడుతుంది ఎవరంటే మా ఆవిడ అంటారు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదులే, అయిన వాళ్ళు చెప్తున్నా. మా ఆవిడే పాపం తన కుటుంబాన్ని వదిలొచ్చేసి నా బట్టలు ఉతుకుతుంది, నాకు తిండి రెడీ చేస్తుంది, నాకు అన్ని సౌకర్యాలు చేస్తుంది పాపం. అనే 4వ ప్లేస్ ఎవరికి ఇచ్చారు? భర్తలైతే భార్యకి ఇచ్చారు, భార్యలైతే నా తల్లిదండ్రులను వదిలి చూసిన తర్వాత నుంచి నా బాధ్యతలన్నీ అతనే మోస్తున్నాడు పాపం. నా కోసం కష్టపడి ఉద్యోగం చేసుకొచ్చి నన్ను పోషిస్తున్నాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే దేవుడి స్థానం ఎక్కడుంది? మొదటి స్థానం అమ్మ కొట్టేసింది, రెండో స్థానం నాన్న కొట్టేశాడు, మూడో స్థానం గురువు కొట్టేసింది, 5వ స్థానం, 4వ స్థానం భార్య, భర్త. అలాగలాగా దేవుడి స్థానం ఎక్కడికి ఉంది? అంటే దేవుడు ఏమీ కష్టపడలేదా? అంటే మనిషి దగ్గర ఉన్న ఒక మంచితనం ఏంటంటే, వాళ్ళ కోసం ఎవరైనా కష్టపడితే వాళ్ళని హృదయంలో మంచి స్థానం పెట్టుకుంటారు. అంతేనా? ఆ కష్టాన్ని గుర్తించే తల్లికి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఆ కష్టాన్ని గుర్తించే నాన్నకి ఏం చేశారు? సెకండ్ ప్లేస్ ఇచ్చారు. కష్టాన్ని గుర్తించిన గురువుని చూసి దేవుడి స్థానం ఎందుకు సరిగా లేదంటే, దేవుడు ఏం కష్టపడ్డాడులే అనుకున్నాను. అంతేనా? ఎందుకంటే అమ్మ కష్టపడటం కనపడుతుంది, నాన్న కష్టపడటం
కనబడుతుంది, గురువు కష్టపడడం కనబడుతుంది, భార్య కనబడుతుంది, కష్టం భర్త కనబడుతుంది. దేవుడిది అందుకే దేవుడి కష్టం గుర్తించలేదు కాబట్టే అమ్మ కష్టం గుర్తించి మొదటి స్థానాన్ని ఇచ్చారు, తండ్రి కష్టం గుర్తించి రెండో స్థానం ఇచ్చారు. దేవుడి కష్టం గుర్తించలేదు కాబట్టి ఆయనకి నమ్మేవాడు ఒకడు, లేడని ఒకడు, నమ్ముతానని ఒకడు. అందుకే కైకిలు ఏం పెట్టాం, మనిషి గుర్తించని. అర్థమైన కైకిలు గుర్తించట్లేదు ఎంతకి. కానీ తల్లి కంటే, తండ్రి కంటే, గురువు కంటే, అందరికంటే మన కోసం మొట్టమొదటి కష్టపడిన వ్యక్తి ఎవరు చెప్పండి? లేదా అవునా కదా చెప్పండి. సమాజానికి బోధకులు కూడా ఇదే చెప్పాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఇదే చెప్తాను. ఇది దేవుడు మన కోసం కష్టపడ్డాడు. దేవుడు ఇదే చెప్పమని కోరుకున్నాడు. సార్ చూడండి బైబిల్లో నిర్గమకాండం మీకు కనబడుతుందా? 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం 17వ వచనం. కనబడిన చూసారు అని. నాకును ఇశ్రాయేలీలకును అవి ఎల్లప్పుడూ గుర్తయి ఉండెను. ఇక్కడ నేను జాగ్రత్త చూడండి. అది అనగా దేవుడు 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము. దేవుడు ఏం చెప్పమంటాడు ప్రజలకి? మోషేని పిలిచి, నేను 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నానని చెప్పు. అంటే ప్రజలకు ఏం చెప్పమంటాడు? ఇంతకీ నేను మనుషుల కోసం కష్టపడ్డానని చెప్పు. ఎందుకు కష్టపడ్డానని తెలిస్తే అమ్మ కష్టపడిందని తెలిసి గుర్తించారు, నాన్న కష్టపడ్డాడని తెలిసి గుర్తించారు, నేను కూడా కష్టపడ్డానని తెలిస్తే నన్ను కూడా గుర్తిస్తారని అది చెప్పమన్నాడు. అప్పుడు దేవుడు ఆ మోషే ఏం చేశాడు చెప్పనా? బైబిల్ రాయడం స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి పుస్తకం ఏంటి బైబిల్లో? ఆదికాండమే కదండి. దేనితో ప్రారంభించాడు ఆదికాండం మోషే గారు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు. మొదటి రోజు ఇది చేశాడు, రెండో రోజు ఇది చేశాడు. అంటే ఏం చెప్తున్నాడు? అందుకే దేవుడు కష్టపడి మన కోసం ఏం చేశాడో రాయటం మొదలెట్టాడు. అదే కదా చెప్పాడు మరి దేవుడు. అందుకే ప్రపంచంలో బోధకులంతా ఫస్ట్ ఏం చెప్పాలి? దేవుడు మన కోసం ఎలా కష్టపడ్డాడో చెప్పాలి. ఇప్పుడు చెప్తాను, వింటారమ్మా? మీరు కష్టపడతారా? చాలా మంది కష్టపడుతున్నారు నిద్రతో. అంటే మొక్కలు ఇటు ఉన్నా కూడా ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారేమో. నాకు తెలిసిపోతుంటుంది. కష్టపడకూడదండి. ఎవరి కష్టం? ఎవరి కష్టం అమ్మా? దేవుడి కష్టం. మొట్టమొదట మన కోసం ఎవరు కష్టపడ్డారని సమాజం గుర్తించింది? ఎవరు కష్టపడ్డారంట? గట్టిగా చెప్పండి. తల్లి. నవమాసాలు మోసింది, నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ ప్రాణాలకి తెగించి కన్నది, తన రక్తాన్ని పాలుగా మార్చి పట్టించింది, ఎన్నో నిద్రలేని రాత్రులు నా కోసం గడిపింది. ఇవన్నీ చెప్తాం కదా. అందుకే ఇక్కడ రాసుకుంటారు అమ్మ, కొంతమంది ఇక్కడ రాసుకుంటారు అమ్మ, బండి మీద రాసుకుంటారు మామ్స్ గిఫ్ట్ అమ్మ, ఇంకెక్కడ కనపడుతుంది అక్కడ అమ్మ అమ్మ అమ్మమ్మ. ఎందుకంటే అమ్మే కష్టపడిందని. కానీ అమ్మ కంటే మన కోసం ఫస్ట్ కష్టపడింది ఎవరు అనుకుంటారు? దేవుడు. ఎందుకు? అసలు అమ్మ చూడండి, మనల్ని తన గర్భంలో మొయ్యాలంటే గర్భంలో మనం తయారైతేనే కదా మోస్తుంది, మనమంటూ ఉంటేనే కదా మోస్తుంది. అసలు గర్భంలో మనం ప్రవేశించి 9 నెలలు ఈ ఆకారం రావాలంటే ఈ ఆకారాన్ని నిర్మించడానికి కష్టపడింది ఎవరు? అమ్మా దేవుడా? చెప్పట్లేదండి ఎవరు? అమ్మలు కూడా చెప్పండి, ఎవరు కష్టపడ్డారమ్మా? గర్భవతిని అయ్యావు అని నీకు తెలిసిందంటే అక్కడి నుంచి నీకేం తెలుస్తుంటది? ఇంకా పొట్ట ఎదుగుతుందా లేదా, పైకి వస్తుందా లేదా, లోపల కదులుతుందా లేదా, ఇదే తెలుసు నీకు. కానీ ఆ పిండం 9 నెలలు అవయవాలు అన్ని తయారవ్వటం నీకు తెలుసా?
ఎలా తయారవుతుంది అసలు? పోనీ ఫస్ట్ మన ఆకారం ప్రారంభం ఎంత చెప్పనా? మాట్లాడుతున్నప్పుడు తుంపులు వస్తాయి తెలుసు కదా. నేను మాట్లాడినప్పుడు కనపడకపోవచ్చు, కొంతమంది మాట్లాడినప్పుడు మాత్రం కనపడుతుంటాయి, వర్షంలా గుర్తుంటుంది. సరే, అప్పుడప్పుడు సభలకు వెళ్ళినప్పుడు వచ్చేస్తుంటాడు నా దగ్గరికి, గణేష్ గారి శివ దగ్గర వెళ్తుంటాడు, మొత్తం అంతా తెలిసిపోతుంది అంతా. అందుకే మాస్క్ పెట్టుకుని వెళ్తుంటాడు. ఆ తుంపర ఎంత ఉంటుంది? చిన్నది, అవునా? చిన్న భాగం అది. ఆ నీటి తుంపరని 1,00,000 భాగాలు చేసాం అనుకోండి, ఒక తుంపరను పట్టుకొని 1,00,000 మొక్కలు చేసాం అనుకోండి, ఆ 1,00,000 మొక్కల్లో ఒక మొక్క తీసాం అనుకోండి, ఎంత ఉంటుంది? ఈ కంటితో చూడలేదండి, మైక్రోస్కోప్లో చూడాలి. ఆ తుంపరని 1,00,000 మొక్కలు చేస్తే అందులో ఒక మొక్క ఎంత ఉంటుందో, మన తల్లి గర్భంలో ఫస్ట్ రోజు మన ఆకారం అంతే ఉంటుంది. నీటి తుంపర లాంటి ఒక కణం, శుక్ర కణం ఉంటుంది. అది 1, 2గా, 2, 4గా, 4, 8గా అలా మారిపోయి కణాలు మారిపోతుంటాయి. అలా ఎదుగుతూ ఎదుగుతూ కరెక్ట్గా 6వ వారం వచ్చేటప్పటికి గుండె తయారవుతుంది. 6వ వారం వచ్చేటప్పటికి అప్పుడు మన ఆకారం ఎంత? బియ్యపు గింజ. బియ్యపు గింజ అంటే ఇప్పుడు పెద్ద పెద్దవి వచ్చాయి, బాస్మతి రైస్లని అవి కాదు. జీలకర్ర ఉంటుంది చూసారా, ఎంత ఉంటుంది జీలకర్ర? 6వ వారంలో తల్లి గర్భంలో మన ఆకారం ఎంత ఉంటుంది? జీలకర్ర అంత సైజు. జీలకర్ర అంత సైజు ఉన్నప్పుడు మనకి గుండె తయారవుతుంది. మనమే జీలకర్ర అంత ఉంటే ఇప్పుడు గుండె ఎంత ఉంటుంది? గుండె అంటే ఈ గుండె కాదు, హార్ట్ ఎంత ఉంటుంది? కంట్లో పడిన నలుసంత, అవునా? జీలకర్ర అంత ఉన్న మనకి గుండె తయారు చేయడం, గుండె అంటే ఏముంటాయి మళ్ళీ అందులో? గుండెలో 4 గదులు చదువుకున్నాం తెలుసు కదా, జఠరికలు, కర్ణికలు, శిరలు, దమనులు, దాని నుంచి మరలా అవయవాలన్నిటికీ రక్త సరఫరా చేయడానికి నాళాలు. గృహం కట్టుకొని పైన ట్యాంక్ పెట్టారు. ట్యాంకులోకి నీరు ఎలా వస్తుంది? పైపు ఉంది కదా, మోటార్ కింద, దీని నుంచి ఈ కిచెన్లోకి, బాత్రూంలోకి అన్నింటికి వెళ్తుంది. అలాగే ఈ ఆకారం అంతా రక్తం సరఫరా అవ్వాలంటే గుండె మిషన్ పనిచేయాలండి. జీలకర్ర అంత ఆకారంలో నలుసంత గుండెను తయారు చేసి 4 గదులు కరెక్ట్గా అవన్నీ సెట్ చేయాలంటే ఏమంటే ఇది చిన్న విషయమా, కష్టమా, సుఖమా చెప్పండి? కొన్ని తల్లి గర్భంలో ఏమైనా లైట్లు ఉంటాయా? ఆపరేషన్ చేశారు డాక్టర్ పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుంటారు. తల్లి గర్భంలో లైట్లు ఏమైనా ఉంటాయా? చీకటి గది. ఆ చీకటి గదిలో మళ్ళీ ఉమ్మనీరు, చిక్కటి ద్రవం. అది ఆ చిక్కటి ఉమ్మనీరులో చీకటి గదిలో ఇంత చిన్న ఆకారానికి గుండి పెట్టడం అంటే ఈ తల్లికి ఏమని తెలుసా? ఈ కష్టం అంతా ఎవరిది? దేవుని కష్టం. ఆ తర్వాత ఒక్కో అవయవం, చేతులు, కాళ్ళు, తల ఇదంతా తయారైపోతుంది కదా. ఏది ఎక్కడ రావాలో అక్కడే మళ్ళా 5 వేళ్ళు చేతికి, బొట్టన వేలు ఎక్కడ రావాలి? ఈ పక్కనే రావాలి, ఇవన్నీ పక్కన రావాలి. ఇది తేడా వచ్చింది అనుకోండి, ఇది ఫోన్ పట్టుకోవాలనుకోండి, కరెక్ట్గా ఎలా పట్టుకుంటాం? ఈ 4 ఈ పక్క వచ్చే, ఇది పక్కన లాకేసింది చూసారా? అంటే ఇది ఖచ్చితంగా ఉంటేనే పట్టుకుని, ఇది లేదనుకోండి ఏ పరిస్థితి ఎలాగా? భోజనం చేసినప్పుడు కూడా చూడండి, అలా ముద్దలు కలుపుతాం, ఈ 4 వేలు ఒక పక్క వస్తాయి, ఇది సపోర్ట్ వస్తుంది, అలా అంటాం, మళ్ళీ దీంతో లోపల వస్తాం, అవునా? అంటే కరెక్ట్గా అలాగే ఉండాలి. ఏది మాత్రం తేడా వచ్చినా ఇదంతా తల్లి గర్భంలో రెడీ అవుతుంది. ఏ వేలు ఎక్కడ రావాలి, ఏ అవయవం ఎక్కడ రావాలి, ఇది తల్లికి ఏమని తెలుసా? తల్లి తింటదంతే, పాలు తాగుతున్నావా, ఫ్రూట్స్ తింటున్నావా, కానీ లోపల ఇదంతా నిర్మాణం కష్టం. కరెక్ట్గా ముడుచుకోవాలి, తెరుచుకోవాలి. అందుకే గీతలు, ఈ గీతలు ఏమన్నారు చాలా మంది? మన జీవిత రాతలు. ఇదేమో చదువు రేఖ, ఇదేమో సంతాన రేఖ, ఇదేమో విద్యారేఖ, చెప్పుకొచ్చారు. ఈ ఆ రేఖలు కాదు, ఇది ముడుచుకోవాలి, తెరుచుకోవాలి. దేవుడు పెట్టాడు అంటేనా? తల్లి గర్భంలో పెండ ఎలా ముడుచుకొని ఉంటుంది, అలా ముడుచుకోవాలంటే గీతలు ఉంటేనే ముడుచుకుంటుంది. గీతలు లేకుండా పెట్టేసాడుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చెయ్యి స్ట్రైట్గా తాపిలా ఉండిపోతుంది. అప్పుడు మనం భోజనం చేయాలనుకుని ఎలా చేయాలి? ప్లాస్టింగ్ చేసినప్పుడు మేస్త్రి ఎలాగని అలా కొడతాం చూసారు. అప్పుడు మనం ఎలాగని ఇలా కొట్టుకోవాలి. వెనక్కి వెళ్తే నోట్లోకి వెళ్తే ముక్కులోకి వెళ్తే లాస్ట్ పేట్ అయినప్పటికీ అందులో మొక్క వెంట తీసినట్టు ఉంటుంది, అవునా?
ఆ పరిస్థితి లేకుండా ఏం చేశాడు దేవుడు? చక్కగా ఇవన్నీ. ఇదంతా ఎవరి కష్టం? భూమి మీద ఇప్పటి వరకు నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ఏ అవయవాన్ని కూడా మనిషి అన్నవాడు, తల్లి కాదు కదా, శాస్త్రవేత్త ఎవడు చేయగలడమ్మా? వెంట్రుకను కూడా ఇప్పటి వరకు చేయలేదు ఎవరు. అందుకే మీ దగ్గరికి ఊడిపోయిన వెంట్రుకలు కొనుక్కుందామని వస్తున్నారా? వస్తారా? రావట్లేదా? మీకు ఏదైనా సాల్తీలు ఇస్తాం, చెంబులు కపేలాలు వేస్తాం కదా, మీ జుట్టు అంత ఇచ్చేయండి. మీరు ఊడిపోయింది దానికి ఎందుకు? ఎందుకంటే ఈ వెంట్రుకను ఇప్పుడు వరకు ఎవడో ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంతమంది శాస్త్రవేత్తలు తలలు పట్టకుండా, అందుకే ఊడిపోయిన దాన్నే దాన్ని సేకరించి ఇంకొకరు ఊడిపోతే పెడదామని విక్కులు ఇక్కడ ఎవరికి లేదు కదా. అంటే సొంతంగా తయారు చేయలేరు పాపం. పోనీ అదైనా ఏమన్నా స్టాండర్డ్ ఉంటుందా? దేవుడు చేసింది స్టాండర్డ్, మనిషి చేసింది ఎగిపెట్టుకున్నాడు అనుకోండి, ఎంత కష్టం. పాపం నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటాడు, అంతా ఊడిపోయింది, పెళ్ళి అవ్వట్లేదని మీకు చేయించుకున్నాడు. వేడిగా ఉందని ఫ్యాన్ ఎట్టారు అనుకోండి, వద్దు వద్దు అంటాడు. ఎందుకు? మనం ఇప్పుడు ఫ్యాన్ ఎడితే మహాయిగా అలాగే గుర్తుందంటే ఊడిపోవాలి కదా. అదైతే దేవుడు చేసింది ఎలా ఉందా, మనిషి చేసింది ఎలా చూడండి. ఒక పెళ్ళికి నా ఫ్రెండ్ ఆర్కెస్ట్రా, అతను కీబోర్డ్ ప్లే చేస్తుంటాడు. నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, పెళ్లి ప్రసంగం. ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్నారు, ఫ్యాట్ వేరు, పక్కన సింగర్లు పాడుతున్నారు, చాలా మంది జనాలు ఉన్నారు పెళ్లిలో. పెళ్లి కూతురు పక్కన ఉన్నారు, పెళ్లి కొడుకు. పెళ్లి సగం అయిపోతున్నాయి, లైటింగ్ ఏదో చదువుతుంటారు కదా, ఏదో చిన్న రాడ్ మూసుకుని వెళ్ళిపోతుంది, దానికి ఒక రింగ్ ఉంది అలాగా. ఈ వెనక నుంచి వెళ్ళిపోయారు అలాగా, ఆ రింగికి తగిలిపోయింది. ఇది అలా తగిలిపోయి ఆ కీబోర్డ్ మీద పడింది. ఇటు చూసుకోవట్లేదు, ఎలా ఎలా కూర్చున్నాడు. ఇంకా ఇప్పుడు మన ఎవడన్నా లాగడానికి తెలిసిపోతుంది, ఎవరు అంటాను నేను, అదేం తెలుస్తుంది మరి. ఇప్పుడైతే ఊడడిపోయిందో, ఆ పాటలు పాడేవాళ్ళు ఎదురుండి, పాట మధ్యలో జరుగుతుంది ఇది, చూడండి అంటే చెప్పడానికి పాట పాడుతున్నారు కదా మరి. ఏంటంటే ఇది ఇంతకే అమ్మ బాబు ఊడిపోయిందని చెమటలు పట్టేసి పాపం నవ్వులు పోలు అయిపోయి సడన్ గా తీసి పెట్టేశాడు. మళ్ళీ సింగర్ ఎలా అంటారు, మళ్ళీ ఏంటంటే అది తెగేసి పెట్టేసుకున్నాడు కంగారు. ముందు వెనక ముందు దీన్ని చూడు ఎంత బాధ. నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ అవయవం మనిషి అన్నవాడు ఎవరో, ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరు చేయలేదు? దేవుడండి. దీనికి వచ్చిన కలరు, ఈ ఆకారం, అందంగా ఉన్న అందంగా లేకపోతే ఇదంతా ఎవరు చేశారు? అమ్మకి ఏమైనా తెలుసా? ఒకవేళ అమ్మ చేసింది అనుకోండి, అమ్మకే చేసే అవకాశం ఉందనుకోండి, ఇక్కడ కూర్చొని ఎవరు నల్లగా ఉండకపోదు. అందరికి ఏ కలర్ అయితే నువ్వు తమన్నా కలర్ వేసేది అందరికి. అందరికీ పెద్ద పెద్ద జుట్లు, అందరికీ పెద్ద పెద్ద హైట్లు, ఎంత ఎలాగొందరు. అమ్మకి చేతిలో లేదు కాబట్టి కర్రీగా నల్లగా పుట్టినా మా ఇంటికాడ కాస్ అని పెట్టింది. ఆవిడ వేరే పెట్టుకుని పాపం కాస్ అని పెట్టింది. అది ఎలా ఉన్నా ఏమని కూర్చుంటాం, బుద్ధిగా అందరినీ. అంటే తల్లి గర్భంలో ఈ ఆకారాన్ని తయారు చేస్తుంది దేవుడైతే ఇది చిన్న విషయం కాదు. ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, బండి నుంచి పడిపోయి ముక్కల ముక్కల కింద ఇరిగిపోయింది అనుకోండి, డాక్టర్లు ఎంత కష్టపడతారో తెలిసి దానికోసం 1,00,000 రూపాయలు బిల్లు వేస్తారు, దానికి ఆపరేషన్ చేస్తారు, రాడ్లు పెడతారు, దానికి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. కొన్నిసార్లు అయితే ఎంతో మంది డాక్టర్లు కష్టపడి 12 గంటలు కష్టపడ్డాడంట. 20 మంది డాక్టర్లు కలిసి 12 గంటలు ఆపరేషన్ చేశారంట అవయవం కోసం. ఏమంటే ఇంతమంది డాక్టర్లు ఇంత చేస్తే అవుతుందండి, లోపల తండ్రి గర్భంలో చేయాలంటే మామూలు విషయం. అది కూడా ఎంత కష్టం అనుకుంటున్నారు. ఎవరికి లేని ముఖం రావాలి మీకు. మళ్ళా ఎంతమంది మందిలో, 850 కోట్ల మందిలో ఎవరికి లేని ముఖం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. అక్కడే 2 కళ్ళు, అక్కడే ముక్కు, అక్కడే నోరు, ఆ చిన్న భాగాల్లోనే ఎన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు మిమ్మల్ని ఎవరన్నా చూడలేదు నేను. అయినా ఆశ్చర్యపోయినా, కొత్త ముఖం చూసాను ఎలా ఉంది దేవుడు అనుకున్నానా? ఏదో తెలిసినట్టే ఉంటారు అందరూ, అవునా? ఎన్ని ముఖాలు చూసినా ఎలా ఉంటారు? ఇంతకే ఉండరు. చూసారా ఎంత విచిత్రంగా చేస్తున్నాడు. మళ్ళా ఇదే వేలులో ఎవరికి లేని వేలు ముద్ర, అవునా కదమ్మా? ఎంత ఉంది వేలు? అంతే. 850 కోట్ల మందికిలో
నీ ముద్ర సెపరేట్. ఇంకా కొంతమంది కోట్ల మంది చచ్చిపోయారు పుట్టి, వాళ్ళకి లేని ముద్ర. ఎంతో మంది పుడతారు మళ్ళా, ఎవరికి ఉన్న ముద్ర మళ్ళీ కొత్త ముద్ర వస్తుంది వాళ్ళకి. ఇదంతా రావాలంటే తల్లికి ఏమని తెలుసా? అసలు తల్లికి తన ముద్రే తెలియదు. ఎన్ని గీతలు ఉన్నాయి. ఇంత కష్టం మన కోసం పడి దేవుడి నిర్మాణాన్ని చేస్తే తల్లి ఏం చేసింది? ఇంతకీ 9 నెలలు మోసింది. అవునా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చేయడం కష్టమా, మోయడం కష్టమా? అంతేనమ్మా? మోయడం ఎవరన్నా మోసేస్తారు. ఉదయం జనరేటర్ పట్టుకొచ్చారు. అవునా? ఏ సౌండ్లు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకొచ్చారు. ఎవరు పట్టుకొచ్చారంటే టాటర్ మీద వేసుకొచ్చారు. జనరేటర్ తయారు చేయడం ఎంత కష్టం. దానికి చాలా రోజులు ప్రయోగాలు చేసి జుట్లు పీక్కుని ఎంతో చేస్తే తప్ప తయారు చేయలేడు. చక్కగా అది తయారు చేయబడింది, చక్కగా మనకి విద్యుత్ వచ్చింది, కరెంట్ పోయినా కూడా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు తయారు చేసినోడు గొప్పడా, పట్టుకొచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ గొప్పడా? అంతేనా? అలా కాకుండా నువ్వు లేకపోతే మనకి జనరేటర్ లేదు, నువ్వే గొప్పడు మహానుభావుడు ట్రాక్టర్ డ్రైవర్ పడ్డామనుకోండి, ఏం బాగుంటుందా? వంద కాబట్టి పట్టుకొచ్చాడు, లేకపోతే అతను ఏం చేస్తాడు? తయారు చేసినోడు గొప్పడు. ఇప్పుడు అమ్మ ఏం చేసింది? మోసి డెలివరీ చేసింది. అవునా? చేసిన ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద పడుతున్నారు? అంతకి అమ్మ 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 ఎక్కడ పడితే అక్కడ రాసేసుకుని అమ్మని గౌరవించాలి. మార్నింగ్ చెప్పాను కదా, సన్మానించాలి. కానీ అమ్మకి దేవుడి ప్లేస్ ఇవ్వకూడదు. మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి మాత్రమే. దేవుడే మనల్ని తయారు చేశాడు. అమ్మ పాలు ఇచ్చింది అంటున్నావు, పాలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చింది. ఎవరు పెట్టారు? ఆ రక్తం పాలుగా మార్పు అమ్మకి తెలుసా? ఒకవేళ రాకపోతే ఏం చేస్తుంది? డబ్బా పాలు వేసింది గేదె దగ్గరికి అంటారు. అదేనా? పాలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చావు. పాలు తయారు చేయటం గొప్ప విషయమా, ఉన్నట్లు ఇవ్వటం గొప్ప విషయమా? తయారవటమే కదా. ఆ తయారు చేసిన కష్టం ఎవరిది? దేవుడికి. లేదండి మీరు ఎన్ని చెప్పినా మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందంటే, నేను లేకపోతే నేను నచ్చింది ఒక తిందో అన్ని నా కోసం దాచిపెడుతుంటది. మా అమ్మ అంటే చాలా ప్రేమ అండి బాబు. అంత ప్రేమ నా మీద ఎవరు చూపించలేదండి అంటారు కదా. నిజంగా మీ అమ్మ అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. మీ అమ్మకి ఆ ప్రేమ ఎలా వచ్చింది? అంతకి ఎలా వచ్చింది? మనిషిలో ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఒక హార్మోన్ విడుదలవుతుంది, ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఇది ఎప్పుడు విడుదలవుతుంది? గర్భవతి అయిన తర్వాత విడుదలవుతుంది. ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటారు కదా, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఎత్తుకుంటారు. ఎప్పుడు ఎత్తుకుంటారు? వాడు అందంగా ఉండి నీట్గా ముద్దుచ్చేలా ఉండకుండా ఎత్తుకుంటారు. ఎత్తుకున్న తర్వాత ఏ పాస్ పోసి చెనాక్ చేసాడు కూడా ఏమంటారు? బాబు చెనాకని ఇచ్చేస్తారు. అవునా? అదే అమ్మాయి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు అనుకోండి, అప్పుడు ఎత్తుకుంది పాస్ పోసి చిరాకు చేసాం అనుకోండి, బాబు వద్దని ఇచ్చంట. పాస్ పోసి ఏం చేసినా ఎత్తుకుంటుంది. ఎందుకు ఎత్తుకుంటుంది? ముందు ఎందుకు ఎత్తుకోలేదు, చిరాకు పడింది, తర్వాత ఎందుకు ఎత్తుకుంటుంది? ఒక హార్మోన్ విడుదలైంది, ఆక్సిటోసిన్ అనే హార్మోన్. అది పిల్లల మీద విపరీతమైన ప్రేమ పుట్టిస్తుంది. అది మనుషుల్లో కాదు, జంతువుల్లో కూడా. మామూలుగా కోడిని తుష్టంటే వెళ్ళిపోతాయి. అదే పిల్లలు పొదిగిన తర్వాత ఏం చేస్తుంది? మన మీద తిరగబడి వచ్చేస్తుంది. చూడండి, కుక్క అయినంతే. మామూలుగా ఉన్నప్పుడు మనం చీయంటే వెళ్ళిపోద్ది, పిల్లలను పుట్టించిన తర్వాత కరిచేయడానికి వస్తుంది. అవునా? అంటే పిల్లల మీద విపరీతమైన ప్రేమ వచ్చేసినట్లు దేవుడు కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెట్టాడు. ఎప్పుడైతే పిల్లలు పుడతారో అది విడుదలవుతుందికే పిల్లలను వదిలేసి ఉండలేదు. అది ఉన్నా కూడా చాలా మంది తల్లులు ఏం చేస్తున్నారు? చెత్త తప్పుల్లో పడేసి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చంపేసి ఉన్నారు లేదా తల్లులు? ఎంతమంది ఎందుకు ఉన్నారు? హార్మోన్ పెట్టినా కూడా ప్రేమించలేకపోతున్నారు. అందుకే తల్లి ప్రేమ, తల్లి మన మీద చూపిస్తున్న ప్రేమ వెనక కూడా ఎవరు వస్తా ఉంది? దేవుని వస్తా ఉంది. అందుకే మన కోసం మొట్టమొదట కష్టపడింది దేవుడా తల్లా? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఏంటమ్మా గట్టిగా చెప్పట్లేదండి? దేవుడా తల్లా? దేవుడు. ఇప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి మాత్రమే ఇవ్వాలి. రెండో స్థానం ఎవరు ఇచ్చారు? రెండో స్థానం ఎవరికి ఇచ్చారు? యేసుగా.
మీరు ఎడుతున్నారా నిద్రపోతున్నారా? తల్లికా? నాన్నకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నా కోసం కష్టపడి పని చేశాడు, వ్యాపారాలు చేశాడు, నా కోసం ఇల్లు కట్టాడు, నా కోసం బట్టలు కొన్నాడు, నా కోసం ఇది చేసాడు, ఇది చేశాడు. ఇది కూడా ఇందాక లాంటిదే. తల్లి మోసింది, చేసింది ఉంది కాబట్టి మోసింది. అవునా? ఇప్పుడు తండ్రి ఇవన్నీ నీకు పట్టుకొస్తున్నాడు. ఎలా పట్టుకొస్తున్నాడు? చేస్తున్నాడా, ఉన్నాయి పట్టుకొస్తున్నాడా? ఇందాక చెప్పారు కదా మొదటి ప్రసంగంలో, మనం తినే ఆహార పదార్థాలు మన నోటికి రావాలంటే భూమి పండాలి. భూమి పండాలంటే వర్షాలు పడాలి. వర్షాలు పడాలంటే మనిషి నాన్న ఎవడని చేయగలరా? వర్షాలు పడకపోతే నోరు ఆలోచించి చూడడం తప్ప ఏ నాన్న. వర్షాలు పడాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? మేఘాల్లోకి నీరు రావాలి. అవునా? మేఘాల్లోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. సముద్రాల్లోంచి నీరు మేఘాల్లోకి ఎలాగెళ్ళాలి? ఆవిరైపోయి వెళ్ళాలి. అలా ఆవిరైపోవాలంటే సూర్యుడితో మరిగించాలి. మన ఇంట్లో నీరు మరిగించుకుంటాం కదా, కింద మంట పెడతాం మనం, దేవుడు పైన పెట్టాడు మంట. సముద్రాలను మరిగించి ఆ ఆవిరిని పైకి లేపి ఆ మేఘాలు పట్టుకొని అవి మన ప్రదేశాలకు వచ్చి మన ముందు కురిస్తే భూమి పండుతుంది. భూమి పండితే మనకు ఆహారం. ఆ ఆహారం కూడా ఎన్ని రకాలు ఇందాక చెప్పాడు కదా. మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక రకమా? చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నాయి? బంగినపల్లి, రసాలు, ఇంకా అసలు మీరు ఇప్పుడు మామిడి పళ్ళు తినరా? ఏంటంటే బేబీ షాంపా, అదో రకం. నేను ఎప్పుడు లేదు. కలెక్టర్ అంటారా, ఎంఆర్ వాటర్ సరే, ఎన్నో ఉన్నాయి. 2500 రకాలు ఉన్నాయండి. మనం అయితే అందులో 5 తింటాం. మామిడి పళ్ళే ఇన్ని రకాలు ఉంటే అరటిపళ్ళు ఎన్ని రకాల రుచులు, ఎన్ని రకాల రంగులు. అవునా? కొన్ని అయితే మూతలేసి మరీ పెట్టాడు. అరటిపండు మూత వలుచుకొని, ఎందుకు డస్ట్ అయ్యి పడకుండా ఆరోగ్యం పడైపోయింది మూత పెట్టాడు. దానికి బత్తాయి మూత ఉంటుంది. కొన్ని నాట్లు సూట్ కేసి పెట్టాడు. పల్లీలు ఉంటాయి చూసారా, పై భూమిలో పడితే కదా ఆ మట్టి అయిపోతాయని ఏం చేసాడు? దానికి సూట్ కేసి పెట్టాడు. అలా సూట్ కేసి తెరుస్తాం పైకి, మళ్ళీ లోపల మళ్ళీ దానికి మూత, ఇంకో మూత. ఇదంతా ఎవరు చేశారండి? నాన్న. చేసినవి ఉన్నాయి కాబట్టి పట్టుకొస్తున్నాడు. అవునా? చేసిన వాడు గొప్పోడా, చేసిన ఉన్నాయి పట్టుకొచ్చేవాడు గొప్పోడా? నీకు ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టాలంటే ఇసుక ఎవరు చేశారు? దేవుడు. మనిషికి అది నాన్న చేయలేదు. అది ఐరన్ లోపల పడుతుంది. అవునా? నువ్వు వాడుతున్న ప్రతి మెటీరియల్, ఈ భూమి, స్థలం దేవుడు చేసిన కష్టం. ఇది దేవుడు చేసినవి నీకు పెడతా ఉన్నాడు. అందుకే మొదటి స్థానమైన, రెండవ స్థానమైన ఎవరికి ఇవ్వాలి? యెషయా గ్రంథం మాట చూద్దాం. చూడండి, సాంగ్ రెడీ చేయండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. క్షమించండి, కీర్తన గ్రంథం. యెషయా గ్రంథం కాదు, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 8వ. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 8వ. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నువ్వు సంతోషభరితముగా ఏమిస్తాడంట? ఉదయము సాయంత్రము మనం ఉత్పత్తి చేస్తున్నాడు. ఏం ఉత్పత్తి చేస్తున్నాడు? ప్రపంచంలోని 850 కోట్ల మందికి ఉదయం టిఫిన్ చేస్తారు కదా, మధ్యాహ్నం భోజనం చేస్తారు, సాయంత్రం భోజనం చేస్తాం. ఈ భోజనం చేయాలంటే ఇవన్నీ ఉత్పత్తి అవ్వాలి. పప్పులు, ధాన్యాలు, ఇవన్నీ 850 మందికి ఉత్పత్తి చేయాలంటే చిన్న విషయం. ఉదయం ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా, ఎంతమందికి భోజనాలు, ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి, 800 మందికి. మళ్ళా సాయంత్రం మళ్ళా చుట్టాలు ఉంటారు. ఇలాగా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. 850 కోట్ల మందికి వేయాలంటే ఎన్ని మేకలు పుట్టించాలి, ఎన్ని కోళ్ళు, ఎన్ని కూరగాయలు, ఎన్ని పండాలు చెప్పండి. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారు? దేవుడి కష్టం. కుటుంబంలో 4-5 ఉంటారు. వీళ్ళే నెల అయిపోయినప్పటికీ ఏమైపోతుంటది? భార్యాభర్తలు గొడవలాడేసుకుంటారు. దేనికోసం అంటే 4 బతకడానికే పెద్ద పెద్ద లెక్కలు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. రేపు ఏంటి పెంచేద్దాం. సరే, చిన్న కుటుంబానికి ఇంత లెక్కలు వేసుకుంటే ప్రపంచాన్ని పోషించాలంటే
ఎలా చేస్తారంటే ఆయన సంతోషంతో. వరుసగా 10 మంది చుట్టాలు వచ్చి వెళ్ళలేదు అనుకోండి, ఏం చేస్తారు? చేయలేరు పాపం, అవునా? డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా 10 మంది టిఫిన్ చేస్తే ఎన్ని వస్తాయి కడగడానికి? 10 మంది భోజనాలు చేస్తే ఎన్ని వస్తాయి? బాబు ఈ పాటలు పడలే బాబు అనుకుంటారా? ఇంకా వెళ్ళలేదు అనుకోండి, ఫస్ట్ రోజు వచ్చిన వెంటనే చికెన్ మటన్ వండుతారు, తర్వాత రోజు పప్పు కూరగాయలు ఉంటారు, ఇంక 3వ రోజు పచ్చడే. ఆయన వెళ్ళలేదు అనుకోండి, గిన్నెలు సౌండ్ వస్తాయి, ఇంకా దడదడమైన సౌండ్ వస్తుంటాయి. సౌండ్ వచ్చిందంటే అర్థం ఏంటి? వార్నింగ్ బెల్ అని అర్థం. ఆయన వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు అనవసరంగా గొడవ పెట్టేసుకుంటారు భార్య భర్తలు ఇద్దరు, ఏముండకపోయినా సరే ఆ గొడవ కన్నా పోతారండి. అంటే మనిషి చేయలేడు పాపం, అవునా? కానీ దేవుడు ప్రపంచంలో అందరికీ పోషించి ఉత్పత్తి చేస్తున్నాడంటే మన కోసం నాన్న కంటే అమ్మ కంటే ఎక్కువ కష్టపడింది ఎవరు? దేవుడే. ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఇంకెవరున్నారు? 3వది గురువు. గురువు గారి సంగతి చూసే ముందు ఒక పాట చూద్దాం, ఆ తర్వాత చూసి ముగించుకుందాం. ఇక్కడ ల్యాప్టాప్ దగ్గర జాబ్ తిరిగి పెట్టాలి, బయట కూడా చేస్తుంటే ల్యాప్టాప్ దగ్గర జాబ్ కనసాలి. ల్యాప్టాప్ తీసి పెట్టి సిస్టంలో బాగానే ఉంది, ల్యాప్టాప్లో బాగా చేసి ల్యాప్టాప్లో ప్రాబ్లం. రాలేదా? తీసిపెట్టు, ఇది పక్కన ఓకేనండి, చూశారు కదా? దేవుడు మనందరి కోసం మన ఆకారాన్ని తయారు చేసి మనం ఈ భూమి మీదకి రాకుండానే ఈ పంచభూతాలు తినే ఆహార వస్తువులు అన్నీ చేసి మొట్టమొదట మన కోసం కష్టపడింది దేవుడే. అందుకే మన హృదయంలో మొదటి స్థానం ఎవరు కావాలి? దేవుడి తర్వాతే ఎవరైనా. ఇక నేను బతకాలంటే నా కోసం విద్య నేర్పించినవాడు, నాకు బ్రతుకు తెరువు నేర్పించినవాడు గురువు అని గురువుకి 3వ స్థానం ఇచ్చారు. కానీ మనం బ్రతకటానికి మొట్టమొదట మనకి బ్రతుకు తెరువు నేర్పించింది గురువు కాదు. మొట్టమొదటి గురువు ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. బతకాలంటే జ్ఞానం కావాలి కదా, బ్రతుకు తెరువు అంటారు దాన్ని. దేవుడు ఎలా నేర్పించాడు? ఫస్ట్ బ్రతుకు తెరువు ఏంటంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మన ఆహారం ఏంటి? ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి ఒక ప్రేగు ఒడ్డు వరకు ఉండి తల్లి పీల్చుకున్న గాలి, తల్లి తాగిన నీరు, తల్లి తిన్న ఆహారం మనకు వస్తుంటుంది. ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో డాక్టర్ గారు ఫస్ట్ అది కట్ చేస్తారు ప్రేగు.
కట్ చేసిన తర్వాత బిడ్డ ఇంకా తల్లి ప్రేగు నుంచి ఆహారం రాదు. ఇంకా ఇప్పుడు బిడ్డే సొంతంగా తీసుకోవాలి. అలా ఫస్ట్ మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం తీసుకుంటే బతుకుతాం? పాల. వచ్చినంటే పాలు తాగేస్తా. ఫస్ట్ గాలి పీల్చుకోవాలి. అవునా? గాలి ఉంది కదా, ఉన్న గాలిని ఏం చేయాలి? ఇప్పుడు బిడ్డ పీల్చుకోవాలి, వెనక్కి లాక్కోవాలి. ఇప్పుడు వెనక్కి లాక్కోవాలన్న జ్ఞానం ఉండాలి వద్దా? అప్పటి వరకు అడిగి ఏం తెలుసా? తల్లి గర్భంలో వచ్చాడు, గాలి పీల్చుకోలేదు, ఏం పీల్చుకోలేదు, పీల్చుకోవటానికి లేదు కూడా. ఉమ్మనీరులో ఉంటాడు, అది తాగేస్తే చచ్చిపోతాడని ఒక పొర పెట్టాడు దేవుడు. నోటికి ముక్కుకి ఒక పొర ఉంటుంది, అది ఉమ్మనీరు కూడా అడ్డుపడుతుంది. బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు బిడ్డ ఏం చేయాలి? పీల్చుకోవాలి, ఉన్న గాలిని వెనక్కి లాక్కోవాలి. అలా వెనక్కి లాక్కోవాలన్న జ్ఞానం ఆ ఒక్కరోజు బిడ్డకి ఎవరు నేర్పించారు? మాస్టర్ నేర్పించాడా? బెత్త పట్టుకుని పీల్చుకున్నాడా? ఎవరు నేర్పించారు? డాక్టర్ గారు ఏమైనా నేర్పించాడా? బిడ్డ ఏడట్లేదు అనుకోండి, కొడుతుంటాడు డాక్టర్. పుట్టిన ఏం చేయాలి? బిడ్డ ఏడాలి. ఎందుకు ఏడాలి? ఇంతకీ గాలి ఎప్పుడైతే పీల్చుకుంటాడో పొర చిట్లిపోతుంది. చిట్లిపోయినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. ఆ నొప్పికి క్యారం అంటాడు. ఎప్పుడైతే క్యారం అని సౌండ్ వచ్చిందో మీ బిడ్డ బతికేసాడు, తీసుకెళ్ళండి కంగారు స్టేషన్ అంటాడు డాక్టర్ గారు. అలా కాకుండా యాక్లేదు అనుకోండి, మీ బిడ్డ యాక్లేదని అని చెప్తాడు. వెంటనే అమ్మయ్య మా బిడ్డ యాక్లేదంట, పుట్టినప్పటి నుంచి యాక్లేదు అనుకుంటారా? ఏడకపోతే వెళ్ళేస్తాడు. అంటే ఫస్ట్ గాలి పీల్చుకోవాలన్న జ్ఞానం ఏ గురువు నేర్పారు మనకి? దేవుడు. ఆ తర్వాత రెండో ఆహారం ఏంటి? ఇప్పుడు చెప్పరు, ఇంకా చెప్పేశారు పాలేగా తాగాలి. ఇప్పుడు తల్లి రొమ్ములో పాలు ఉంటాయి. ఇప్పుడు బిడ్డ ఏం చేయాలి? ఆ పాలని పీల్చుకోవాలి, అంతే కదా? అందరికీ తెలిసే కదా తల్లి వేస్తుంటది. ఒకరోజు బిడ్డకి, 2 రోజుల బిడ్డకి తల్లి రొమ్ములో ఉన్న పాలుని వెనక్కి పీల్చుకుని తాగాలన్న జ్ఞానం ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించిందా? తాగకపోతే ఏం చేస్తారు పాపం? డాక్టర్ నేర్పించాడా? మాస్టర్ నేర్పించాడా? ఆ మాస్టర్ కూడా ఎవరు నేర్పించారు? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నేర్పించాడు ఆ జ్ఞానం. ఒకసారి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా కొబ్బరి బొండాలు ఇస్తారు కదా, మా సైడ్ ఉంటాయి. బయటకు తీసుకెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్లోనో, జ్యూసుల్లోనో, కొబ్బరి బొండంలోనో స్ట్రా వేసి నోట్లో పెడుతుంటాడు. అది లాక్కోవడం తెలియడానికి అది ఏం చేస్తుంటాడు? నవ్వేస్తుంటాడు, ఇతను ముందుకు వస్తుంటాడు బొడబొడబడమని. మొదటి రోజు ఏమో తల్లి పాలు లాక్కోవడం తెలిసిపోయింది. సంవత్సరం వచ్చినా అమ్మ అంటది వెనక లాక్కోవాలి, అయినా లాగడు. ఈవిడ లాగేది సార్ లోపల ఇలా లాగాలని. అంటే సంవత్సరం బిడ్డగా తల్లి నేర్పినా రావట్లేదు, కానీ మొదటి రోజు ఏం చేశాడు అంటే మొట్టమొదట మనం బతుకు దేవుడిని నేర్పించింది ఎవరు చెప్పండి? విద్య నేర్పింది దేవుడే కదా. మనం అందరం ఏం చెప్తున్నాం? ఆచార్య దేవోభవ అన్నాం. మరి దేవుడికి ఒళ్ళు మండదా? ఒళ్ళు మండి ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. యోగ గ్రంథం, దానికంటే ముందు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం మూవ్ చేసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. వాడు ఎవరికి విద్య వాడంటే ఎవరు? ఎవరినైతే నువ్వు గురువు అని ఆచార్య దేవోభవ అంటున్నావో వాడు ఎవరికరా విద్య నేర్పాడు? ఎవరికి వర్తమానం తెలియజేశాడు? తల్లి పాలు విడిచిన వాడుకా? చన్ను విడిచిన వాడు కంటే నేర్పించాడు విద్య, ఆడవాళ్ళే బతుకు తెరవంటున్నావు కదా. మరి తల్లి గర్భంలో మొదటి రోజు వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నాయి గురువులు అని అడుగుతున్నాడు. మరి దేవుడికి మండదా? నీకు తల్లికైనా తండ్రికైనా మొట్టమొదట నీ కోసం కష్టపడి నీకు అన్ని చేసింది ఎవరు? దేవుడే. ఇంకే మాట ఉండకూడదు. ఇంకా ఇదే కాదు, మన అవయవాలు చాలా పనిచేయాలి. ఇందాక చెప్పాను కదా, గుండె కొట్టుకోవాలి. ఏ రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసుకుని మళ్ళీ దాన్ని ఊపిరితిత్తులు పంపించి ఇదంతా ఎవరు చేయాలి? గుండె చేయాలి. గుండెకి ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? కాబట్టి మన బాడీలో మనకు తెలియకుండా చాలా జరుగుతాయి, అవునా కదా? కొన్ని మనం చేసుకుంటే జరుగుతాయి, కొన్ని అయితే మనకు తెలియకుండానే చెప్పెట్టాడు దేవుడు. ఎగ్జాంపుల్, గాలి పీల్చుకోవటం వదలటం ఎవరి చేతిలో ఉండేది? మన చేతిలో. దానికి అదే జరిగిపోతుంటుంది తెలుసా. నువ్వు శుభ్రంగా పడుకున్నా కూడా ఏమవుతుంటుంది? అది లోపలికి వెళ్తుంటుంది, వచ్చేస్తుంది, లోపలికి వెళ్తుంటుంది. మన చేతిలో ఉందా?
ఒకటి తాగేసి పడుకుంటాడు. ఆయనకేం తెలుస్తుంది? ఒకవేళ మన చేతిలో పెట్టానుకోండి ఇది, అప్పుడప్పుడు బోళ్ళు మర్చిపోతుంటాం మనం. అలా ఇది కూడా మర్చిపోయామనుకోండి, అప్పుడు ఎవరిది? యాగంటి పిల్లలు రాత్రి గాలి పీల్చుకోవటం మర్చిపోయి 10 మంది దుర్మరణం. న్యూస్ ఎలా వస్తుంది కదా. ఎందుకంటే మనకు మధ్య వరకు ఎక్కువ, అందుకే పాప మీరు మర్చిపోతాడు ఎందుకు అది దేవుడు దానికి కనిపెట్టేసాడు. ఆ జ్ఞానం ఆ ఊపిరితిత్తులు కాబట్టారు దేవుడే కదా. మెదడు దానికి అదే పని చేస్తుంటది. అప్పుడు చూడండి, కాలు మీద దోమ పడుతుంది అనుకోండి, చేయి దడేల మీద కూడా ఎవరు చేసేది అంతా. అప్పుడే నొప్పి రావటం, నొప్పి నుంచి మెదడుకి వెళ్ళిపోవటం, మెదడు చేయి కాటిని ఇవ్వటం, వెళ్ళి కొట్టేయమని చెప్పటం 2 నిమిషాలు జరిగిపోతుంది. 2 నిమిషాలు కాదు, సెకండ్లు జరిగిపోతుంది. కనుగుడ్లు ఉన్నాయి చూసారా? ఈ కనుగుడ్లు ఎప్పుడు కూడా చెమతో ఉంటాయి. నీరు జారుతూ ఉంటుంది, వాటర్. ఆ నీరు జారలేదనుకోండి, రెప్పేస్తే నొప్పి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు నులిసింది ఇప్పుడు ఎలా ఉంటుంది, మెరిగిపోతుంటుంది. ఈ రెప్పలు ఎప్పుడు అలా ఆడించాలంటే స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉండాలంటే చెమ్మ ఉండాలి. చెమ్మ ఉండాలంటే నీరు ఎప్పుడో గుడ్డు మీద జారుతూ ఉండాలి. ఏడ్చినప్పుడు వస్తా చూసారు నీరు, అది వేరు. మళ్ళీ నవ్వునప్పుడు ఏడ్చినప్పుడు వచ్చి ఆ నీరు వేరు. రోజు గుడ్డు జారుతూ ఉంటుంది నీరు. కరెక్ట్గా ఎంత జారాలో అంతే జారాలి. ఎక్కువ జారితే ఏడ్చినట్టు ఉంటుంది, తక్కువ జారితే మంట వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా నీ కనుగుడ్డు మీద అంతే నీరు జారాలని నీకు తెలుసా? అది తెలుసా? మన అమ్మాయి తెలుసా? అసలు ఆ గుడ్డులో నీరు జారాలంటే ట్యాంక్ ఉండాలి ఎక్కడో, అంతే కదా. మన తాగే నీరు అంతా స్టోర్ అయ్యి అందులో ఉండాలి. ఎక్కడ ట్యాంకులు ఉన్నాయి ఎంతకీ కొన్ని గుడ్డులో నీరు జారడానికి? మనకైతే ఇక్కడ ట్యాంక్ ఉంది పైన, ఇక్కడ ఉంటాయి 2 ట్యాంకులు, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఒకటి. ఆ ట్యాంకులు ఎప్పుడు నీరు నిండుతుందో అయిపోయిందో మనకు తెలుసా? ఇదంతా ఎవరు చేస్తారో చెప్పండి? వాటికే చేసుకునేలాగా దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం. చివరిగా మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 36వ వచనం. దొరికిందా? అంతరింద్రియములలో, అంతరింద్రియములు అంటే లోపల ఉన్న అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, వాటికి అవే పనిచేస్తారంటే వాటికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. వాటికి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడు? ఏ గురువు నేర్పించాడు? గుండెకి నువ్వు కరెక్ట్గా ఇలాగ పనిచేయి, కరెక్ట్గా నువ్వు ఇలాగ ఎన్ని సెకండ్లు ఎన్ని కొట్టుకొని ఎవరు నేర్పించారు? ఊపిరితిత్తులకు ఎవరు నేర్పించారు? గాలి పీల్చుకుని వదిలేయటం, మళ్ళీ మంచి గాలిని పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది, ఆక్సిజన్ ఏమో రక్తంలో పంపిస్తుంది. ఇదంతా ఎవరు నేర్పించారు దానికి? అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? వాటి పనులు అవే జరగాలి. నువ్వు తిన్న వెంటనే మాంసం తినేసి పడుకున్నా అందాక, అవునా? అదంతా అరగాలి. జీర్ణ వ్యవస్థ ఎవరు చేస్తారు? జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది, అదన్నీ చేసుకుపోతుంది. దానికి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే మన అవయవాలకి జ్ఞానం నేర్పించి అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాడని నువ్వు బతుకుతున్నావు. కానీ క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? గురువు దయ వల్ల బతుకుతున్నాడు. గురువు కాదు, నాన్న కాదు, అమ్మ కాదు. మనం బతుకున్నామంటే ఈ రోజులాగా మనందరి కోసం కష్టపడింది ఎవరు? దేవుడు. వన్ అండ్ ఓన్లీ ఆయన తప్ప. అలాంటి దేవుణ్ణి తెలుసుకుని నమ్మాలని నమ్మకం చెప్పండి. కానీ ప్రజలు అమ్మ కోసం తెలుసుకున్నారు, నాన్న కోసం తెలుసుకున్నారు, తినే తిండి కోసం తెలుసుకున్నారు, ఎవరి కోసం తెలుసుకోలేదు. ఎంత తప్పుండేది. అందుకే ఎవరిని అడిగినా దేవుడి పేర్లు రకరకాలు చెప్తుంటారు. అసలు నిజంగా దేవుని కష్టం ఆలోచిస్తే ప్రపంచం అంతా ఒకటే సమాధానం చెప్పాలి. దేవుడు ఎవరంటే ఒక్కడే అని అనేనా చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లేదు? ఆలోచించట్లేదు. దేవుడు అంటే ఎవరు? అసలు నిన్ను తల్లి గర్భంలో చేసినవాడు, నువ్వు తింటున్నవన్నీ సృజించినవాడు, ఆకాశాన్ని భూమిని కలిగించినవాడు, ఇలాంటి వాడు దేవుడిని అనుకోవాలి. కానీ మనుషులు ఏమంటున్నారు? ఒక ఊర్లో కుక్కని దేవుడిగా పూజిస్తున్నారు. ఎవరిని? వాళ్ళకి ఏమైనా బుర్ర బుద్ధి ఉంటుందా? తల్లి గర్భంలో నేను చేసింది కుక్క, సూర్యుడిని రప్పిస్తుంది కుక్క, రప్పించగలదా? దేవుడు అంటే ఎవరు అసలు? కానీ కుక్కని దేవుడు అనేసారు. ఒకసారి చూపిస్తాను చూడండి. రెడీగా చెప్పండి. అందుకే సమాజానికి దేవుడు కష్టం అర్థం కాకే దేవుడు రకరకాలు పెట్టేసి రకరకాల నమ్మకాలు వచ్చేసి నమ్మేవాడు ఒకడు, నమ్మననేవాడు ఒకడు, నమ్మితేనని ఒకడు. అందుకే మన కోసం
కష్టపడి మనందరినీ పోషిస్తూ ఈ విధంగా మనకి జీవితాన్ని ఇచ్చింది దేవుడండి. అలాంటి దేవుడిని పట్టించుకోకపోతే ఊరిని వదిలేస్తాడా? నమ్మకపోతే నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు. దీనికంటే మంచి లోకం ఉంది. ఎంత కష్టపడి నేను ఇవన్నీ చేసి నీ కోసం ఆలోచింప చేసి నువ్వు పాపాలు చేస్తున్నా క్షమించి యేసుక్రీస్తుని నీ కోసం మళ్ళా చంపించి ఎంత కష్టం నీ కోసం చేస్తే ఆ దేవుని నువ్వు సరిగా పట్టించుకోకపోయినా, సరిగా ఆ దేవుడు ఎవరో తెలుసుకోకపోయినా, దేవుడికి విలువ ఇవ్వకపోయినా, ఎంత కష్టపడైతే నిన్ను పుట్టించి ఎంత ప్రేమ చూపించాడో అంతే డబలో నిన్ను యుగయుగాలు నిత్యాగ్ని దండంలో కాలుస్తాడు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అది న్యాయమా కాదు చెప్పండి? ఇంత గొప్పగా చేసిన ఆయన్ని నువ్వు గుర్తించకపోతే మరి నేను శిక్షించొద్దా? శిక్షించి తీరతాడు. అందుకే దేవుడిని బాగా తెలుసుకుని ఆయన కష్టాన్ని గుర్తించి ఆయన కోసం బ్రతికి, వీలైతే ఆయన కోసం నువ్వు కూడా కష్టపడి నలుగురికి ఆయన కోసం చెప్పి ఆయన్ని మహింపరిస్తే దీనికంటే గొప్ప లోకం పరలోకం మనం తెలిపోతాం. అర్థమైందమ్మా? దేవుణ్ణి కష్టం గుర్తిస్తున్నారా? గుర్తించండి. మనం తిట్టిన తిండి ఎవరిది? ముద్ద పెట్టుకుంటున్నామంటే ఆయన కష్టార్జితం. అది ఉదయమే ఏదైనా ఫ్రూట్ తింటున్నామంటే ఆయన కష్టార్జితం. ఏది చూసినా నీళ్లు తాగుతున్నామంటే ఆయన కష్టార్జితం. నడుస్తున్నామంటే భూమి ఎవరిది? ఆయన కష్టార్జితం. స్నానం చేస్తున్నావు, ఈ అవయవాలు ఎవరి? ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సవాసం మోకరించిన ఎందరికీ, ఇక ప్రపంచంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.